తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేయటాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. రైట్, ప్రస్తుతం తిరుపతి అనంతపురంలో పరిస్థితి చూస్తున్నాం. జేఎన్టీఆర్ అలాగే అనంతపురం ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా ఆయన క్షమాపణలు చెప్పాలంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం తిరుపతి వెళ్దాం, మా కరెస్పాండెంట్ మూర్తితో మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు. ఎన్టీఆర్కు అతన్ని అసభ్యంగా దూషించిన ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. ఏం జరుగుతుంది అక్కడ, ఏం కావాలి వాళ్ళకి, అప్డేట్ చెప్పండి. హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా యొక్క ఎమ్మెల్యే యొక్క ప్రసాద్ వైఖరి పట్ల, దగ్గుపాటి ప్రసాద్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో ఫ్లెక్సీలు ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు చించివేస్తూ నిరసన గళం వినిపిస్తూ ఉంటే, తిరుపతిలో యొక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? మేము చాలా కఠినంగా ఖండిస్తున్నామండి. ఈ ఖచ్చితంగా అనంతపురం ఎమ్మెల్యే అయిన దుర్గాప్రసాద్ గారు ఖచ్చితంగా బహిరంగంగా మా హీరోకి క్షమాపణ చెప్పాలి. ఏదో 4 గోడల మధ్య చెప్తే సరిపోదు. ఖచ్చితంగా మా అభిమానులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా అభిమాన హీరో ఎప్పుడు పార్టీ పరంగా విమర్శలు చేయలేదు, పార్టీ పరంగా ఎవరిని దూషించలేదు. మా 10 ఏళ్ల క్రితమే మా అభిమాన హీరో చెప్పిన ఒకే ఒక మాట, నా జీవితకాలం, నా కట్టెకాలేంత వరకు తెలుగుదేశం వైపే ఉంటాను, తెలుగుదేశం వైపే నడుస్తాను, నా అవసరం ఏ విధంగా వచ్చినా నేను పార్టీ కోసం పనిచేస్తాను, ఉంటానని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆయన ఏ మాట అయితే చెప్పాడో అభిమానులుగా మేము అదే పాటిస్తున్నాం. ఆయన ఏ మాట చెప్పాడో అభిమానులుగా మేము ఆయన స్టాండ్ మీద నిలబడ్డాం. ఆయన వెంటే నడుస్తాం, ఆయన వెనకాలే ఉంటాం. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా ఆయన వెంటే ఎవరున్నా లేకపోయినా అభిమానులందరం చెయ్యి కలిపి అడుగులు అడుగేసుకుంటూ ఆయన కోసం ఎంత దూరమైనా వస్తాం, ఏం చేయడానికైనా సిద్ధపడతామని గట్టిగా దుర్గాప్రసాద్ గారికి గట్టి వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఈరోజు చూస్తా ఉంటే అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తాంటారు? పార్టీ పరంగా ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఒక కుటుంబ సభ్యుల మాట మాత్రం రాకూడదు. ఓకేనా? హీరో గారు ఏ రోజు కూడా సరే పార్టీ గురించి ఎప్పుడు కానీ ఎటువంటి విమర్శలు అయితే చేయలేదు. అతను ఎవరండి చెప్పడానికి, సినిమా ఆడుతుంది ఆడకపోవడానికి అని చెప్పడానికి? ఇది కరెక్ట్ కాదు కదా. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా తీసుకున్నారు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. రేపటి రోజుల్లో ఇంకా తీవ్ర ఉద్ధృత రూపం దాల్చేది ఉంది. దయచేసి అతన్ని బహిరంగంగా వచ్చి మా ఎన్టీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలి. ఇదే మేము తీవ్రంగా కోరుకుంటున్నాం. తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటే ఈరోజు అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్యే ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని మేము భావిస్తున్నాము. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మా అన్న మీద ఉన్నంత వరకు మా అన్నని ఎవరు ఆపలేరు, మేము అండగా ఉంటాము. పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా తమ యొక్క అభిమాన నటుడిని కించపరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుపతిలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, మనం గత కొంతకాలంగా చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే సినిమాలు చూడొద్దంటూ లీకులు రావడం, తెలుగుదేశం అగ్రనాయకులు ఇలాంటివి చేస్తున్నారనేది చాలాసార్లు వినబడింది. ప్రస్తుతం డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేనే ఇలాంటి బూతు పురాణం అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ తెలిసిందే. చాలామంది చెబుతున్నట్టుగా అతను రాజకీయాల జోలికి ఏ రోజు వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకింత అక్కసు జూనియర్ ఎన్టీఆర్ అంటే? ఏం చెప్తారు మూర్తి?
ఖచ్చితంగా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నటువంటి పాపులారిటీని తక్కువ చేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ చేత వ్యాఖ్యలు చేయించినట్టుగా తెలుస్తుంది. వెనక కుట్ర వెనకాల ఎవరు దాగి ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వైఖరి పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రోజు ఇప్పుడిప్పుడే తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వెనక ఎవరు దాగి ఉన్నారు, తెర వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరో కూడా తెరపైకి రావాలంటూ ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది. అయితే 4 గోడల మధ్య క్షమాపణ కాదు, బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళు చాలా న్యాయమైన కోరిక అడుగుతున్నారు. కానీ దానికి స్పందించే అవకాశం ఉందా? ఏదైనా కూటమి పెద్ద నాయకులు దీంట్లో జోక్యం చేసుకొని అతనితో క్షమాపణ చెప్పించాల్సిన అవసరం ఉందనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు, విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఖచ్చితంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆయనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన పని ఆయన చేసుకుపోతున్న తరుణంలో ఒక విమర్శలు చేయటం, ఆయన స్థాయిని తక్కువ చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఆ అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా బహిరంగ క్షమాపణ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాలని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. లేదా పక్షంలో మరింత ఉధృతంగా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తామని కూడా అభిమాన సంఘాలు తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హరి.